బలోపేతమైన బీజేపీకి ఉండదని నేను చెప్పలేను, కానీ వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేసినటువంటి విధానాలు. ఇప్పుడు నేను ఒకసారి మనం రాజ్యసభ సభ్యుల గురించి మాట్లాడినామన్నా, ఈ నలుగురికి జై తెలంగాణ అని ఎప్పుడన్నా అన్నారా అన్న? నువ్వు చెప్పు కళ్యాణ్, నువ్వు కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి రిపోర్టర్ ఉన్నావు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున నలుగురు ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో వీళ్ళకు తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా? వీళ్ళకి జై తెలంగాణ అంటే తెలుసా? పోనీ ఏమైనా తెలుసా? వాళ్ళ రంగాలలో వాళ్ళు నిపుణులు కావచ్చు, నిష్ణాతులు కావచ్చు, మేధావులు కావచ్చు, 100 కోట్లకి అధిపతులు కావచ్చు, లక్షల కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఉందన్న? కాబట్టి వాళ్ళు ఏడుంటారన్న? వాళ్ళకి అధికారం ముఖ్యం, వాళ్ళకి వాళ్ళ వ్యాపారం ముఖ్యం, వాళ్ళకి వాళ్ళ పైసలు పెంపొందించుకోవడం ఎట్లా అనేది ముఖ్యం తప్ప వాళ్ళకి జనాలకి సేవ చేయాలనేటువంటి అవకాశం అవసరం ఉన్న వాళ్ళైతే కాదన్న వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుండొచ్చు 2-3 సీట్లల్లో. మొన్న ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చినాక 3 సీట్లలో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. ఒక ఆయన మమ్మల్ని ఊక ఎక్కిరిస్తుండే అసెంబ్లీలో, 105 సీట్లలో డిపాజిట్ పోయింది, 105 సీట్లలో డిపాజిట్ పోయిందని. ఇలా 119 ఎమ్మెల్యే నియోజకవర్గాలున్న తెలంగాణ రాష్ట్రంలో అయ్యా కేటీఆర్ జర ఖాన్ కోల్కే సున్బేట, 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చిన అసెంబ్లీలు ఎన్ని అనేది చూడొకసారి. 116 చోట్ల నువ్వు 3rd ప్లేస్లో ఉన్నావు సార్. నీకు మెజారిటీ వచ్చింది 3 అసెంబ్లీలు. సెకండ్ కూడా కొన్ని ప్లేసుల్లో ఉన్నారు. సరే ఉంటే ఉంటారులే అన్నది నెగ్లిజిబుల్ కాబట్టి వాళ్ళ గురించి మనం ఎందుకు? మూడిట్లో లీడ్ వచ్చింది. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే నా గురించే మాట్లాడిండు. ఆయన చాలా మాట్లాడిండు. రఘునందన్ అనేటోడు భవిష్యత్తులో ఏ చట్టసభలకు రాడు అన్నాడు. ఇలా రఘునందన్ చట్టసభలకు వచ్చిందా రాలేదా చూడు. మరి నాయకుడు అంటే ఆపేది కాదు, ఆగేది కాదు. కానీ అందుకని ఏ పార్టీ ఉంటది ఏ పార్టీ ఉండదు అనేది జనం నిర్ణయిస్తారు. కళ్యాణ్ గారు, ఎవరు గెలవాలి ఎవరు ఓడాలనేది జనం నిర్ణయిస్తారు. సిరిసిల్లలో నీకంటే భారతీయ జనతా పార్టీ, మీరు ఇందాక బయట ప్లే చేసిన మా గౌరవ కరీంనగర్ ఎంపీ గారికి బీఆర్ఎస్ యువరాజు రేపు మాపు రాజు అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. ఉన్న ఇల్లును చక్కదిద్దుకోవడం చేతగాని ఆయన వచ్చట ఇంకా ఎవరినో ఓడగొడతా, ఎవరినో గెలిపిస్తా, ఏదో చెప్తా అని ముచ్చట చెప్తే ఎవరు నమ్ముతాడన్నా? ఈ హ్యాస్ టు చేంజ్ హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ హిస్ అటిట్యూడ్ ఆల్సో. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేటీఆర్ గారి భాష, నడవడి, నడక, వారి విధానం తప్ప ఇంకొకటి కాదు. దిస్ ఈజ్ మై రీడింగ్. రైట్.